మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం రాజ్యసభ పక్షం బీజేపీలో ప్రవేశించినటువంటి ఆంధ్ర ప్రజలు ఇవాళ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన సత్యకుమార్ గెలుపొందటం అంటే అక్కడ సత్యకుమార్ అసలు ఈ రాష్ట్రం వాడు కాడు. అవినాష్ రెడ్డి రాజీనామా చేయించి ఆయన ఢిల్లీ వెళ్ళిపోతారు. భారతి మేడం ఇవాళ అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరి కోసం రేవంత్ రెడ్డి గతంలో ఆర్ఎస్ఎస్ కాబట్టి పెద్దన్నగా మాట్లాడుతున్నాడు. సత్యకుమార్ ఏమన్నాడు, ఒకే జాతి పక్షులు ఒకళ్ళనొకళ్ళు ఇక్కడ మిమ్మల్ని మీ నాన్ని ఓడించాయని కూడా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి తప్పుకుని బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతారు. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా 4-5 రోజులుగా వాటిపైనే చక్కర్లు మెయిన్ మీడియా కూడా దాన్ని ఎత్తుకుంటున్నది. ఇంట్లో ఆయన ఇవాళ 2 టర్మ్స్ ఎమ్మెల్యే ఏంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మారారు. ఏంటి పిఎస్సి చైర్మన్గా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఆయనకి పిఎస్సి చైర్మన్ ఇచ్చాడు. తర్వాత మొన్న ఆర్థిక మంత్రిని చేశాడు. అంటే 2 టర్మ్స్ ఆయన గెలిచినప్పుడు మరి ఇంత పెద్ద పోస్టులు ఆయనకు అప్పచెప్పినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అవుతున్నాడు? దీనికి కారణం ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అందరికీ బీ ఫార్మ్స్ ఇచ్చేటప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఆపినట్టు అనేక మందికి మార్చేశాడు సీట్లు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్లో ఒక 40 మంది ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకుండా మార్చిన దాంట్లో బుగ్గన కూడా సీట్ ఇవ్వకపోతే బుగ్గన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చెప్పించుకుని విధి లేక జగన్ ఆయనకి టికెట్ ఇచ్చినట్టు. అంటే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బుగ్గన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సాన్నిహిత్యం, రాష్ట్రానికి అప్పులు రాబట్టడంలో ఈయన ఎక్కువగా ఢిల్లీలోనే మకాం వేసిన దీంట్లో. అప్పుడు నాకు టికెట్ నిర్మలా సీతారామన్ ద్వారా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గ్రాటిట్యూడ్గా ఉండాలి, ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనకు భవిష్యత్తు లేదు అనేటటువంటి దీంట్లో ఇవాళందరూ మారుతున్నారు, పార్టీలు మారుతున్నటువంటి దీంట్లో అతను బీజేపీ వాళ్ళ సురక్షిత గమ్యస్థానంగా, సేఫ్ జోన్గా ఏంటి బీజేపీలో గనక చేరితే మనకి భవిష్యత్తు ఉంది అనే దీంట్లో బుగ్గన కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం. మరోవైపు ఏంటి అసలు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ పక్షాన్నే బీజేపీలో విలీనం చేస్తున్నాడు. వాళ్ళ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైసీపీకి ఢిల్లీలో, వాళ్ళందరినీ కూడా బీజేపీలో విలీనం చేస్తున్నాడనే ఒక ప్రచారం జరుగుతారు. ఎందుకంటే మనం గతంలో చూసాం తెలుగుదేశం రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయిపోయి అప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, మన టీజీ వెంకటేష్ వీళ్ళందరూ కూడా అందులో చేరిపోయిన దీంట్లో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఈ వైసీపీ రాజ్యసభ సభ్యులంతా, పరిమళ్ నత్వాని అతను ఆల్రెడీ బీజేపీ మనిషే, ఏది అంబానీ ద్వారా ఆయనకి రాజ్యసభ వచ్చింది. ఆర్ కృష్ణయ్య ఆయన ఏంటి తెలంగాణ ఆయన బీసీ నాయకుడు, ఇవాళ జగన్తో ఆయన ట్రావెల్ అవ్వటానికి ఆయన కూడా సిద్ధంగా లేని పరిస్థితి. తెలంగాణలో బీజేపీ బలపడింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్న దీంట్లో ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీకే మొగ్గు చూపిస్తున్నాడని. అట్లాగే అక్కడ 1000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి సంపన్నులు ఎవరు? ఆ బీడా మస్తాన్ రావు, లేకపోతే అయోధ్య రామిరెడ్డి, వీళ్ళ యొక్క ఆస్తులకి రక్షణ కావాలి. ఇవాళ ఈ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడటానికి వాళ్ళు సిద్ధంగా లేరు.
రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరిపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు ఏంటి, ఆ లెజిస్లేచర్ కౌన్సిల్ వాళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేరిపోతున్నారని, మొత్తం ఎమ్మెల్సీలంతా గంపగుత్తగా ఇవాళ టీడీపీలో చేరితే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు. అటువైపేమో కేసులు, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు మళ్ళీ కేసుల్లో దొరుకుని అరెస్టులు అవ్వటం, జైళ్ళకి వెళ్ళటానికి సిద్ధంగా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో బుగ్గన కూడా తనకి సేఫ్ జోన్గా బీజేపీనే భావించాడు. ఎందుకంటే ఇవాళ బీజేపీ చాప కింద నీరులాగా తెలంగాణయే కాదు ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తోంది. ఎందుకని ఒకప్పుడు బీజేపీని బాగా ద్వేషించినటువంటి ఆంధ్ర ప్రజలు ఇవాళ బీజేపీని బాగా గెలిపించారు. కూటమిలో ఏంటి 6 ఎంపీలను గెలిపించారు. 6 ఎంపీలను గెలిపించినప్పుడు మరి ఇంకా బీజేపీ పైన ఇంకా వ్యతిరేకత లేదు, తగ్గిపోయిందన్న దీంట్లో ధర్మవరం నుంచి సత్యకుమార్ గెలిచాడు. ఇవాళ మంత్రి కూడా అయ్యాడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన సత్యకుమార్ గెలుపొందటం అంటే అక్కడ సత్యకుమార్ అసలు ఈ రాష్ట్రం వాడు కాడని, ఆయనది అసలు బీసీఏ కాడని ఇలా ఎంత ప్రచారం దుష్ప్రచారం చేసినా అక్కడ ధర్మవరం ప్రజలు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ని గెలిపించిన దీంట్లో రాయలసీమలో కూడా బీజేపీ వేళ్ళు ఉనుకుంటోంది. ఆదినారాయణ రెడ్డి అక్కడ ఇవాళ మనం చూసాం, ఎక్కడ అటు కడపలో గెలిచాడు. ఆదినారాయణ రెడ్డి తమ్ముడు అక్కడ భూపేష్ రెడ్డి తెలుగుదేశం నుంచి అక్కడ బ్రహ్మాండంగా కడప లోక్సభలో నీకు 4 లక్షల పైన ఓట్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ నాకు టికెటే ఇవ్వకుండా నా భవిష్యత్తు ఆడుకోవాలని చూశాడు కాబట్టి నేను ఇంకా ఆయన నమ్ముకున్న నా భవిష్యత్తు ఏమి అనే దీంట్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా బీజేపీకి పార్టీ ఫిరాయిస్తున్నాడని, వాళ్ళ జగన్ని నమ్ముకుని ఎవరు కూడా నట్టేట్లో చిడతలు కొట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే భవిష్యత్తు ఇక జగన్ది లేదు. ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీయే బలంగా ఉన్న దీంట్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన దీంట్లో ఈయన అసలు అసెంబ్లీకి వెళ్తాడా లేదా? రకరకాల ప్రచారం జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నాయి. ఆయన ఏదో కడప లోక్సభకి వెళ్తాడని, అవినాష్ రెడ్డి రాజీనామా చేయించి ఆయన ఢిల్లీ వెళ్ళిపోవాలని చూస్తున్నాడని, అసలు అసెంబ్లీకి ఇంకా వెళ్ళనాడు, ఇంక ఈయనేం పోరాటం చేస్తాడు అన్నట్లుగా బుగ్గన ఇవాళ తన సురక్షిత గమ్యస్థానం వైపు అడుగులేస్తున్నాడు. అవినాష్ రెడ్డికి భారతి గారికి ఉన్న సంబంధించి మీకు తెలిసిన ప్రకారం వాళ్ళిద్దరు మేనమామ మేనత్త పిల్లలు కదా. మేనమామ మేనత్త పిల్లలు. అటు ఏంటంటే అటు భాస్కర్ రెడ్డి ఈమెకి మేనమామ అవుతాడు, అట్లాగే వీళ్ళ తల్లి అతనికి మేనత్త అవుతుంది. మామూలుగా భారతి మేడం ఇవాళ అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరి కోసమే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన చెల్లెళ్ళనే దూరం పెట్టాడు కదా. ఇవాళ తల్లికి దూరం అయ్యాడు. మరి వాళ్ళ చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డిని ఓడించమని పిలిపించిన దీంట్లో మనం చూసాం. మొన్నటి జగన్ ఓటమికి ప్రధాన కారణం ఇదే కదా. 151 సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పతనం ఎందుకయ్యాడు? తన కుటుంబంలోనే ఇవాళ చిచ్చు తల్లి స్వయంగా వీడియో చేసి పంపింది, అవినాష్ రెడ్డి ఓడించండి. ఎక్కడ? అమెరికా నుంచి ఇవాళ విజయమ్మ పంపిన వీడియో. ఏం జరిగింది? షర్మిలని గెలిపించండి, ఇవాళ నా కూతురు పోటీ చేస్తోంది, వాళ్ళ నాన్న ఆశయాలు నిలబెట్టడం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలని ఆశీర్వదించండి అని ఆమె చేసిన వీడియో షర్మిలకి మేలు చేసినా చేయకపోయినా జగన్కి కీడు చేసింది. అవినాష్ రెడ్డి ఓటమికి ఆమె పిలిపించింది. అవినాష్ రెడ్డిని ఓడించండి అని విజయమ్మ పిలిపించిన దీంట్లోనే మనం చూసాం ఆ కుటుంబంలో ఎంత భేదం ఉందో. ఏంటి వాళ్ళ తల్లికి కొడుక్కి మధ్య ఎంతో దూరం జరిగిన దీంట్లో తల్లినే ఆయన బయటికి పంపించేశాడని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమెను తొలగించారు. ఈయన్ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అసలు ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు ఉంటారా? ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంలో వచ్చిన కలతలు ఇవాళ కుటుంబ పతనాన్నే కాకుండా ఆ పార్టీ పతనానికే కారణమయ్యాయి, ఆ ప్రభుత్వాన్నే పతనం చేశాయన్నమాట. ఈ మొత్తానికి కారణం భారతి, అవినాష్ రెడ్డి ఇవాళ జగన్ యొక్క పతనానికి వాళ్ళు పునాదులుగా మారారన్నమాట. ఈ జగన్ పతనానికి
అవినాష్ రెడ్డి భారతీయ కారణం అన్నమాట. అవినాష్ రెడ్డి కోసం జగన్ పొలిటికల్ సూసైడ్ చేసుకున్నాడు. అతను వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన A8గా ఉన్నాడు. అతన్ని కాపాడటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నాశనం చేసుకున్నాడు, తన రాజకీయ భవిష్యత్తునే నాశనం చేసుకున్నాడు. సార్ ఇప్పుడు కేటీఆర్ మొన్న ఏమన్నారంటే పవన్ ని తిడుతూ జగన్ ని పొగిడారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ఏమని ట్వీట్ చేశారంటే చాలా కంగ్రాచులేషన్స్, స్టీల్ ప్లాంట్ ని కాపాడారు, ఆంధ్రప్రదేశ్ తెచ్చారు, మళ్ళీ ప్రైవేటీకరణ కాకుండా అని చంద్రబాబుకి పాజిటివ్ గా ట్వీట్ చేశారు. కానీ మొన్ననేమో పవన్ ని తిట్టారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్కి అయ్యారంటారా? ఇప్పటికి తత్వం బోధపడింది అనమాట. అంటే మత్తు దిగిందనమాట. అధికారం మత్తుతో మరి ఇన్నాళ్ళు కళ్ళు కనపడకుండా జనానికి దూరమైనటువంటి కేటీఆర్ ఇప్పటికైనా నేల మీదకి వస్తే ప్రజలకు ఆనందం, తెలంగాణ అంతా కూడా దాన్ని ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబుని మనం పొగడనటువంటి వీళ్ళు ఇవాళ ఎందుకు పొగుడుతున్నారు? మనం చూసాం, మొన్నటి ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు అరెస్ట్ విషయంలో వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు. ఏమన్నారు? ఆ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెడితే ఇక్కడ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఏదో మెట్రో విత్ CBN అని ఇంకా ఏ కార్యక్రమాలు పెట్టి ఆయన వల్ల ఎవరైతే IT ఉద్యోగాలు పొందారో వాళ్ళు ఇక్కడే కాదు 70 దేశాల్లో రోడ్ల మీదకి వచ్చారు. దేశ విదేశాల్లో, పొరుగు రాష్ట్రాల్లో, బెంగళూరులో, చెన్నైలో అన్ని చోట్ల జరిగాయి చిన్న చిన్న ధర్నాలు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో కూడా రోడ్ల మీదకి వస్తే అప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఇదే కేటీఆర్ పోయి అక్కడ పోయి చేసుకోండి రాజమండ్రిలో, ఇక్కడ మా దగ్గర ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా చేస్తే ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా పోతాయి, ఏదేదో మాట్లాడిన. దీంట్లో ఏమైంది? చంద్రబాబు అభిమానులు లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళంతా ఏది ఆంధ్ర మూలాలు ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ BRSకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోటేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఇవాళ ఇదే అన్నమాట. ఏది? కేటీఆర్ ఆయన యొక్క నోటి దూల. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికన్నా నిజం తెలుసుకున్నాడా? ఏ చంద్రబాబు పైన మేము చేసినటువంటి విమర్శల వల్ల మేము ఇక్కడ ఓట్లు పోగొట్టుకున్నామో ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నంలో ఈ ట్వీట్లుగా చూడాలా. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నాడు చంద్రబాబు, అలా ఉండాల నాయకుడు అంటే, అది ప్రాంతీయ పార్టీ అంటే అనే ట్వీట్లు కానీ లేదు. నిన్న మనం ఇంకో ట్వీట్ ఒకటి పెడుతూ 1,00,000 కోట్ల ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి అడిగాడట చంద్రబాబు. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉంటే అలా ఉంటుందనే ఒక ట్వీట్. అలా అనుకున్నా వీళ్ళది ప్రాంతీయ పార్టీ కాదు, ఇప్పుడు వీళ్ళది జాతీయ పార్టీ అయిపోయింది. ఏది? TRS BRS అయిపోయి మహారాష్ట్రలో పోటీ చేస్తాం, కర్ణాటకలో పోటీ చేస్తాం అంటే నేల విడిచి సాము చేశారు. కుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా అనేసరికి ఇక్కడ జనానికి దూరం అయ్యారు, ఎక్కడో జనానికి దగ్గరయ్యారు. విదేశ వేరే రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అక్కడ పోయి పంచారు. ఏమైంది? మీ ఉనికిని మీరు కోల్పోయారు. ఇప్పుడు ఇవాళ ఏమన్నాడు ఆ ట్వీట్లో కూడా? మన ఉనికే మన అస్తిత్వం అన్నాడు. ఏంటి? స్వీయ ఉనికి, స్వీయ అస్తిత్వం అనేది అన్నాడు. అంటే ఉనికిని కోల్పోయినాక ఇంకా ఉనికి కోసం ఆరాటపడ్డా వేస్ట్ అనమాట. ఏంటి? ఇవాళ మీ అస్తిత్వాన్ని మీరు దెబ్బతీసుకున్నారు. ఏది? మీ పార్టీలో ఉన్నటువంటి ఆ తెలంగాణ పేరును మీరు తీసేశారు. తెలంగాణకి దూరం అయ్యారు, జనానికి దూరం అయ్యారు. ఏంటి? TRSని BRSగా మార్చడమే ఇవాళ చావు దెబ్బ అనమాట. అస్తిత్వాన్ని కోల్పోయి ఇవాళ స్త్రీ అస్తిత్వం మీద ట్వీట్లు పెడితే జనం రిసీవ్ చేసుకుంటారా? నవ్వుల పాలవుతారు. మొన్న కూడా అన్నాడు కేటీఆర్ ఏమని? అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎలా ఓడిపోయాడు అర్థం కావట్లేదు అంటాడు. ఇప్పటికీ ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉందని మళ్ళీ అతను ఓదారుస్తాడు. ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరంలో ఎందుకు ఓడిపోయాడు అర్థం కాలేదు. రోజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని జనానికి గుడ్ మార్నింగ్ చెప్తా ఉండేవాడు. దానికి సత్యకుమార్ కూడా వెంటనే ట్వీట్ ఏదో ఇచ్చినట్టున్నాడు. ఏమిటి? ఆ ధర్మవరంలో గెలిచిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ ఏమన్నాడు? ఒకే జాతి పక్షులు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటున్నాయని చెప్పి కూడా అన్నాడు అనమాట. అహంభావం, మీ అసమర్థతే
అక్కడ జగన్మోహన్ రెడ్డిని, కేతిరెడ్డిని, ఇక్కడ మిమ్మల్ని మీ నాన్నని ఓడించాయని కూడా సత్యకుమార్ అన్నటువంటి మాటలు ఇవాళ సంచలనం అన్నమాట. సరే, ఇప్పుడు అంటే ఏపీలో ఆపోజిషన్ పార్టీ లేదు, బై ఎలక్షన్స్ మళ్ళీ జరుగుతాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కొంతమంది దగ్గర. సో దానికి మీరేమంటారు? నిజంగానే జరుగుతాయా బై ఎలక్షన్స్ అని? అంటే ఏపీలో ప్రతిపక్షం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మొన్న వైఎస్ఆర్ జయంతికి వెళ్ళి అక్కడ షర్మిల సభలో కూడా. ఉన్నదంతా కూడా అక్కడ అధికార పక్షమే, అది బీజేపీ. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అనో ఏదో అతను పాత మాటలే మళ్ళా రిపీట్ చేసిన దీంట్లో ఇవాళ అక్కడ ప్రతిపక్షం ఉందా లేదా అనేది ఇవాళ మన భవిష్యత్తు చూడాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి పోరాటం, అతను ప్రజల్లో ఉంటాడా? ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు? జనంలో లేనందువల్ల ఓడిపోయాడు. మరి జనంలో ఉండటం అతను ఈ 5 ఏళ్లలో చేస్తాడా, లేదు ఢిల్లీ వెళ్ళిపోతాడా? అనేక ప్రచారాలు మనం, అతను ఏదో కడప లోక్సభకి అవినాష్ రెడ్డితో రాజీనామా చేపిస్తాడని, అక్కడ బై ఎలక్షన్ వస్తే ఈయనే మళ్ళీ అక్కడ కంటెస్ట్ చేస్తాడని, ఎవరు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఢిల్లీ వెళ్ళిపోయి జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాడని. ఎందుకంటే మనం చూసాం నార్త్లో వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ లేకపోతే మాయావతి వాళ్ళందరూ ఇలా చేస్తారు. అసెంబ్లీకి కనుక ఓడిపోతే వెంటనే అక్కడ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తారు, జాతీయ రాజకీయాల్లో ఉంటారు. లేకపోతే అక్కడ రాజ్యసభకి వెళ్తారు, రాజ్యసభ సభ్యులై మళ్ళీ అక్కడ జాతీయ రాజకీయాల్లో ఢిల్లీ బేస్డ్ పాలిటిక్స్ ఆడతారు. అది అక్కడ నార్త్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కేసుల్లో చాలా ఇరుక్కున్న దీంట్లో అక్కడ అవినీతి కుంభకోణాల్లో మాయావతి మనం చూసాం. ఒకవైపు బీజేపీతో సత్సంబంధాలు ఉండాలా, ఢిల్లీ పాలిటిక్స్ పైన వాళ్ళకి గ్రిప్ ఉంటేనే తప్ప ఆ కేసుల్లో జైలుకి వెళ్లకుండా తప్పుకోలేరు. అదే విధంగా మరి ఈయనకు కూడా కేసులు ఉన్నాయి, ఈయన కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మరి ఎలా? కాబట్టి తన యొక్క భవిష్యత్తు, ఆ కేసులు, ఇటు ఈ జైలు, వీటన్నిటిని తప్పుకోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా జాతీయ రాజకీయాల్లో లోక్సభకు వెళ్ళి ఆ కడప బై ఎలక్షన్లో మరి కంటెస్ట్ చేస్తాడా లేదా చూడాలి. ఇవాళ వాళ్ళ బాబాయ్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు, అదంతా ఒట్టిదే, ఆ ప్రచారం దుష్ప్రచారం, ఆయనేమి ఉప ఎన్నికల్లో రావు, అక్కడ కంటెస్ట్ చేయడు, అసలు పులివెందుల అసెంబ్లీకి ఆయన రాజీనామా చేయడని కూడా ఆయన మాట్లాడింది నిన్న చూసాం. ఏదైనా జనంలో ఉంటే జననాయకుడిగా ఉంటారు, జనానికి దూరం అయితే జనమే బుద్ధి చెప్తారు. సార్, ఇప్పుడు తెలంగాణ ఏపీ విభజన హామీలు ఉన్నాయి కదా సార్, సో అవి ఎలా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? విభజన హామీల కోసమే మొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డితో ఆ రోజు చర్చలు జరిపిన దాంట్లో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇవాళ 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చింది, తెలంగాణకి ఎంత వచ్చింది, ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఎంత జటిలంగా మారాయి, ఏ విధంగా మరి 10 ఏళ్ళైనా కూడా అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో నిన్నటి ఆ ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ స్వాగతించాల్సినటువంటి అంశం. మరి అది ఎంత ఫలవంతం అవుతుందనేది ఇప్పుడు చూడాలా. వాళ్ళు ఏంటి కమిటీలు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ముందుగా అధికారుల కమిటీ, తర్వాత మంత్రుల కమిటీ. వాళ్ళ స్థాయిలో అవి కనుక పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించి కేంద్రంపై ఒత్తిడి తెద్దామన్న ఆలోచన. ఎందుకంటే ఇవాళ తీవ్ర ఆర్థిక లోట్లో ఆంధ్రప్రదేశ్ ఇరుక్కుంది. విభజన వల్ల 16,000 కోట్ల లోటు నష్టం అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దానికి 10 రెట్లు నష్టం జరిగిన దీంట్లో 14 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది. అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణ, ఒకప్పుడు సంపన్న రాష్ట్రంగా చెప్పిన తెలంగాణ, అది 7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. 2 చోట్ల ఇవాళ ఇస్తామన్న హామీలు కేంద్రం నెరవేర్చని పరిస్థితి. ఎందుకంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక్కడ వస్తుంది, ఇస్తామన్నారు, కానీ అది అతిగతి లేకుండా పోయింది. ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణలో ఒకదాని జాతీయ ప్రాజెక్టు చేస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్ట్, అది అతిగతి లేని పరిస్థితుల్లో 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబట్టలేకపోయాడు. విభజన చట్టం హామీలు నెరవేర్చలేకపోగా తీవ్ర అవినీతి కుంభకోణాల్లో ఆయన కూరుకుపోయి వాళ్ళ ఆయన కూతురే
అరెస్ట్ అయి తీహార్ జైల్లో మరి 4 నెలలుగా ఆమె ఇవాళ జైలు జీవితంలో ఉన్నది. ఎవరు? కవిత. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గత 6 నెలలుగా అటు కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు, రాజకీయంగా విభేదిస్తున్నాడు, బీజేపీపై పోరాటం చేస్తున్నాడు, కానీ మోడీని పెద్దన్నగా మాట్లాడుతున్నాడు. అది ఒక రకంగా తెలంగాణకి శుభ సూచకం. కాకపోతే అతను మోడీని పెద్దన్న అనేసరికి మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ ఏకమయ్యారని విమర్శలు కూడా మనం చూసాం. ఏది? రేవంత్ రెడ్డి గతంలో ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆయన బీజేపీకి ఏకమైపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొన్న దీంట్లో రేవంత్ రెడ్డి అతను సుదీర్ఘ భవిష్యత్తు కోరుకుంటున్నాడు. అతను ఇంకా 10 కాలాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలన్న తపనతో పనిచేస్తున్న దీంట్లో అతను బీఆర్ఎస్కి ఏమాత్రం అవకాశం ఇస్తాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్లో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు, 7 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జరిపోయిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇక్కడ అస్తిత్వం కోసం పోరాడుతోంది. రేవంత్ రెడ్డికి రాజకీయంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి థ్రెట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతనేంటి, అటు ఆంధ్రప్రదేశ్లో సత్సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూటమి ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం ఎంపీల బలం మీద ఆధారపడి ఉన్న దీంట్లో ఆంధ్రప్రదేశ్ అడిగినవన్నీ కూడా కేంద్రం నెరవేర్చాల్సినటువంటి టైం ఈ 5 ఏళ్ళు వచ్చింది కనుక, అదేవిధంగా చంద్రబాబు ద్వారా తెలంగాణ ప్రయోజనాలు కూడా సాధించాలన్నటువంటి ఒక సూక్ష్మ పరిశీలనతో రేవంత్ రెడ్డి అటు కేంద్రంతో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్తో కానీ సత్సంబంధాలతో వెళ్తున్నట్టుగా కనపడుతోంది మనకి. నిన్నటి భేటీ మరి ఎంత సక్సెస్ అవుతుంది అనేది రాబోయే 5 ఏళ్ళు చూడాలి. ఓకే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్.